అంతకుముందు జరిగిన సుదీర్ఘ చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను విపక్షాలు ఎండగట్టాయి. ముఖ్యంగా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర భవిష్యత్తును బలి తీసుకున్న తీరుపై విమర్శలు గుప్పించాయి. రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తున్న విద్యుత్ సంక్షోభానికి ఆనాటి విధానాలే కారణమని ఆరోపించాయి. గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని విపక్షాలు పరోక్షంగా ఆరోపించాయి. బెయిల్, బేరసారాల కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, వైకాపాపై విమర్శల వర్షం కురిపించారు. పాలకొండూరులో ఇల్లు లేకపోయినా బెంగళూరులో ప్యాలెస్లు కట్టుకోవడానికి 73 సంస్థలను ఏర్పాటు చేసి వ్యాపారాలు చేసుకున్నాడు అధ్యక్ష. ఆ వ్యాపారాల ద్వారా వచ్చిన ఆదాయం సరిపోదని చెప్పి 74 సంస్థను ఏర్పాటు చేసిండు అధ్యక్ష. దాని పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, మా బాబు వస్తాడు, మీ కష్టాలు తీరుస్తాడని. ఆ బాబు జైలుకి ఎందుకు పోయింది అధ్యక్ష? కార్గిల్లో ఏమైనా యుద్ధం చేస్తే యుద్ధ ఖైదీలో జైలుకు పోయినా, లేకపోతే బడుగు బలైన వర్గాలకు ముదిగొండలో వాళ్ళ బాబు కాల్చి చంపిన వాళ్ళ కుటుంబాలకు సహాయం చేయమని ఏమైనా ఉద్యమం చేసి జైలుకు పోయిన అధ్యక్ష. తెలుగుదేశం 9 గంటల విద్యుత్ ఇస్తే మారిన ముగ్గురు ముఖ్యమంత్రులు అది 3 గంటలకు తీసుకొచ్చారని ఆరోపించారు. కరువు వచ్చినా కూడా రైతులకు 9 గంటలు విద్యుత్ మేమిచ్చినాం. ఆ 9 గంటల్ని కాస్త 7 గంటలుగా మార్చింది రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఇది నిజం కాదు, ఒకసారి మీరు రికార్డును తిరిగేయండి అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన రోసయ్య గారు 7 గంటల్ని కాస్త 5 గంటలుగా మార్చింది అధ్యక్ష. మేము 9 గంటలతో మొదలు పెడితే మూడో ముఖ్యమంత్రి వచ్చే వరకు 3 గంటలు అయింది అధ్యక్ష. రాష్ట్రంలో పాలనే లేదని లోక్సత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ ఆక్షేపించారు. ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది తప్ప విశ్వాసం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతకాలపు పాపాల నీడ ప్రజలను వెంటాడుతోందన్నారు. మంచి విద్య అందకపోతే పేదలకు నెల తొలగిస్తారు, రూపాయి నుంచి తొలగిస్తారా? ప్రజలు నిరంతరం బెచ్చగాలుగా ఉంచుతారా మీరు? తెలంగాణ సమస్య కీలకమైన సమస్యగా వచ్చింది. కానీ అధ్యక్ష, సమస్య ఎందుకు వచ్చింది? చరిత్ర ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దోషిగా నుంచుని తీరుతుంది. 9 రూపాయలు అవుతున్నారు వంకతో విద్యుత్ లేకుండా నరకాన్ని నుంచి పెడుతున్నారు, రాజకీయాలను తీసుకెళ్తున్నారే, అదే మూర్ఖ విధానాలు. అంటే తాత్కాలిక ఓటు బ్యాంకులు కావాలా మీకు అధికారం అంటే రాష్ట్రం నరకమైనా పర్లేదా? డబ్బు తీసుకునో బ్రాంతి తీసుకునో మీ మాటలేమో ఓట్లేస్తారు కాబట్టి ఈ పూట ఓటేస్తే చాలనుకున్నాం తప్ప రేపే ఓటున్నారు అవుతుంది అధ్యక్ష.